ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది మూవీ టీం. ఈ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్ హాజరయ్యారు. ఇక ఈవెంట్ ను హీరో రానా హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది అంటూ మూవీ టీం ని అడిగారు రానా. దీనికి ఒక్కొక్కరుగా సమాధానమిస్తూ నాగ్ అశ్విన్ విజన్ చాలా గొప్పదంటూ ప్రశంసించారు. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ ఈ ఈవెంట్ కి దీపిక హాజరవటం విశేషం. అయితే దీపిక స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చేయి పట్టుకుని మరీ ప్రభాస్ జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఆట పట్టించారు బిగ్ బి. ఇదే ఈవెంట్ కి మెయిన్ హైలైట్ అయింది. కాగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఓ ట్రైలర్ ను సినిమా నిర్వాహకులు 5 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. హాలీవుడ్ లెవెల్లో ఉన్న ఆ ట్రైలర్ ఓ పూపేస్తోంది. అలాగే తొలుత భైరవ కార్ ను పరిచయం చేస్తూ పెద్ద ఈవెంట్ నిర్వహించారు. అది పెద్ద సెన్సేషన్ అయింది. ఆ కారును దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. తర్వాత బుజ్జిని పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. చివరిగా కల్కి మెయిన్ ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే కల్కికి సంబంధించి మరో ట్రైలర్ కూడా ఉంది. ఈ విషయం ముంబైలో నిర్వహించిన ప్రీ ఈవెంట్ వేడుకల్లో రివీల్ అయింది. ముంబై ప్రీ ఈవెంట్ వేదికపైనే కల్కి రెండో ట్రైలర్ ను మూవీ టీం ప్రదర్శించింది. అయితే ఈ ఈవెంట్ లైవ్ లింక్ ను అన్ని భాషల టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానళ్లకు ఫ్రీగానే ఇచ్చారు. ఇదే సమయంలో రెండో ట్రైలర్ ను కూడా ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో లైవ్ ను డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ ట్రైలర్ ను ప్రసారం చేశారు. అంతేకాదు ఈవెంట్ కు హాజరైన మీడియా వారిని కూడా రెండో ట్రైలర్ ను కాపీ చేయకుండా మొబైల్ ఫోన్లను ఆఫ్ చేసి పెట్టించారు. దీంతో రెండో ట్రైలర్ బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అయితే రెండో ట్రైలర్ ను ప్రత్యక్షంగా చూసిన మీడియా వాళ్ళు ఓ రేంజ్ లో ఉందంటూ ఆకాశానికి తెస్తున్నారు. ఫస్ట్ ట్రైలరే అద్భుతం అనుకుంటే దానికి 10 రెట్లు అదిరిపోయేలా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. ఆ ట్రైలర్ లో అశ్వత్థామ భైరవ ఫైట్ హైలైట్ గా ఉందట. మరి ఆ రెండో ట్రైలర్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ కు ఇంకా వారం సమయం ఉన్నందున ఈ లోపు రెండో ట్రైలర్ ను వదులుతారని చెబుతున్నారు. ఈ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండటంతో సరిగ్గా సినిమాకు ముందు రిలీజ్ చేయటం వల్ల ప్రేక్షకుల్లో ఆ టెంపోను కొనసాగించవచ్చని మూవీ టీం భావిస్తోందని తెలుస్తోంది.